అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంవత్సరం చేస్తుందా? ఇట్లా చూపి దేవుణ్ణి. అవి కూడా పెడతా. తినలేదు, ఫాస్టింగ్ అంతా వచ్చేసి ఆకలింది, వచ్చేసేసాను. అది కూడా అప్లోడ్ చేసేసుకోవాలి. సైజ్
నా పేరు ఆంజనేయులు అండి. మా నాన్నగారు, నేను, మా అన్న గత 30 సంవత్సరాల నుంచి మట్టి విగ్రహాలు తయారు చేస్తూ అమ్ముకుంటూ ప్రజలకు కూడా ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తర్వాత వచ్చేసి సింథటిక్ బొమ్మలు ఇవన్నీ తయారు చేస్తూ కాకుండా మట్టి బొమ్మలు ప్రోత్సహించాలని చెప్పేసి మేము మట్టి బొమ్మల్ని తయారు చేసుకుంటూ అమ్ముకుంటూ జీవన కొనసాగిస్తున్నాము. అలాగే జనాలకు కూడా ఇంటిమేషన్ ఏంటంటే పర్యావరణాన్ని రక్షించుకోవాలని చెప్పేసి మేము కూడా దాంతో పాటు మేము కూడా తోడ్పడాలని, మేము కూడా దానికి సపోర్ట్ చేయాలని కూడా ఈ మట్టి విగ్రహాలు తయారు చేయడం జరిగింది. మీరు కూడా మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని రక్షించి దానికి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఏముంది, మట్టి విగ్రహాలతో చేయడం వల్ల కాలక్రమేణా మనం మట్టి నిమజ్జనం జరగడం, చెరువులలో చేసుకోవడం, మన ఇంటి దగ్గర నిమజ్జనం చేసుకోవచ్చు. మట్టి విగ్రహాలు అయితే మట్టి తొట్లల్లో మనం ఇంటి దగ్గర పెట్టుకొని చెట్లు కూడా పెంచుకోవచ్చు. చిన్న పూల చెట్లు కానీ కూరగాయల చెట్లు కానీ దాంట్లో విత్తనాలు వేసుకొని పెంచుకోవచ్చు కూడా. అది కూడా ప్రయోజనం చేకూరుతుంది. మట్టి కెమికల్ విగ్రహాలు కలుషితము రాబోయే రోజులలో ఇట్నే కలిసేయడం, పొల్యూటెడ్ చేయడం వల్ల వాతావరణ కాలుష్యం పెరగడం వల్ల కాలక్రమేణా వ్యాధులు, సీజనల్ వ్యాధులు కూడా పెరుగుతూ ఉంటాయి. దానికోసమని మట్టి విగ్రహాలు ప్రోత్సహించాలి. పర్యావరణాన్ని మనం కూడా సపోర్ట్ చేసుకొని రక్షించుకోవాలి. విగ్రహాలను నిషేధించేద్దాం, మట్టి విగ్రహాలను పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షించేద్దాం.